మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానం కుడి వచ్చిన నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును కాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం పఠించుకుందాం. కీర్తనల గ్రంథము 96వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. చాలు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా మీద ఏం పాడాలండి? క్రొత్త కీర్తన పాడాలి. అలాగే సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. ఎవరి మీద పాడాలండి? యెహోవా మీద పాడుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినం ఏం చేయాలండి? ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఎవరి దగ్గర ప్రచురించాలా? క్రైస్తవులనా అన్య జనులనా? అన్య జనుల యందు దేవుని మహిమను ఏం చేయాలి? ప్రకటించాలి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆయన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలి? ప్రచురించవలసిన వారమై ఉన్నాం. కనుక ఒకటి పాట పాడడము, క్రొత్త కీర్తన పాడాలి. ఏ పాడాలండి? అంటే పాడేసిందే పాడడం కాకుండా, రాసిందే పాడడం కాకుండా, ఎవరో రాసింది పాడడం కంట మనమే కొత్తగా ఏం చేయాలా? కీర్తనని సృష్టించాలా. దేవుని స్తుతి మహిమను ఏం చేయాలా? అందుకనే దైవజన ఫాదర్ దేవదాస్ గారు ఏమన్నారంటే, స్తుతి కీర్తనలు రాయండి. ఏ కీర్తన రాయాలంట? స్తుతి కీర్తనలు రాయండి. స్తుతి కీర్తన రాసి దేవుణ్ణి భజించి స్తుతిస్తే దేవునికి ఏం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. అలాగే ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన నామమును ఏం చేయాలా? కీర్తన చేస్తూ స్తుతించాలి. దేవుని నామాన్ని ఏం చేయాలి? స్తుతించాలి. ఈ లోకములో దేవుని స్తుతించుట అన్నిటికంటే ఉత్తమమైన కార్యం, మంచి పని ఏదైనా ఉంది అంటే యెహోవాను స్తుతించుట మంచిది. చాలా సందర్భాల్లో మనకి ఆనందం కలిగినప్పుడు ఏదో ఒక రాగాలు ఏం చేస్తుంటాం? పాడుతూ తీస్తూ ఉంటాం. దేవుని రాగముతో దేవుని స్తుతిస్తే మన యొక్క శరీరం అంతా కూడా ఏమవుతుందంటే వైబ్రేట్ అయ్యి ఆ పాట మాధుర్యం వల్ల మన మనస్సు కూడా ఏమవుతుంది? తేలిక అవుతుంది. మన దేహానికి ఆరోగ్యము కలుగుతుంది. మన ఆత్మల ఉల్లాసము కలుగుతుంది. పాట పాడడం వల్ల అంత ఆనందం అనేది కలుగుతుంది. కనుక రోగములో కూడా ఏం చేయాలి? రాగం తీయమని దేవదాస్ గారు చెప్పినట్టుగా మనం కూడా ఏం చేయాలా? పాట పాడాలి, స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి, మహిమపరచాలి. కనుక అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏం చేయాలా? ప్రకటించాలా. ఎవరి క్రైస్తవులుగా మనం అనుదినం సువార్త ప్రకటిస్తున్నామా? రక్షణ సువార్తను ప్రకటిస్తున్నామా? చేయట్లా. చేస్తే కదా జన్మకు తెలుస్తుంది. చెప్పబోతే ఎలా తెలుస్తుంది? సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద, ప్రతి విశ్వాసం మీద దేవుడు ఇచ్చాడు. దాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదు? ఆ మాటను ఉల్లంఘించకూడదు. ఆ మాట నెరవేర్చితేనే మనం నిజమైనటువంటి క్రైస్తవ భక్తులు అవుతాం. కనుక సువార్త అనేది మరి పాత నిబంధన కాలంలోనే దేవుడు ఏం చేశారు? సువార్తని మాటను రాసిన వారు ఉన్నారు. ఏ వార్త ప్రకటించాలా? రక్షణ సువార్తను ప్రకటించండి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి రాజ్య సువార్త అయింది. పాత నిబంధనలు ఏం చెప్పండి? రక్షణ సువార్త అయితే కొత్త నిబంధనలకు ఏమొచ్చింది? రాజ్య సువార్త. ఈ స్థలంలో రాజ్య సుసమాచారం అంటారు. కనుక ఈ సువార్త అందరికీ అందవలసింది, అందరికీ చేరవలసింది. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎక్కడి వరకు వెళ్ళాలి ఈ వార్త అంటే? భూమి అంచులు పట్టుకెళ్ళాలి. భూమికి అంచులు ఎక్కడున్నాయి?
మరి కొన్ని ప్రాంతాలు ఈ మధ్య చూపిస్తాను డిస్కవరీ ఛానల్, భూమి అంచులో ఉన్నటువంటి పర్వతాలు చూపిస్తున్నాయి. అంటే అక్కడికి వెళ్తే ఇంకేముంటుంది, మరి ఇక భూమి అంతం అంటే భూమి ముగింపు అనేది అయిపోయినట్టు. ఇంకా అటు నుంచి అటు వెళ్తే ఇంకేమీ కూడా లేదు, నీళ్లు తప్ప ఏమి కూడా కనిపించదు, ఇంకా లేదంటే లోయ తప్ప ఇంకేమీ కనిపించదు. అందులో పడితే ఏమైనట్టు, భూమి నుంచి అవతలకి వెళ్ళిపోయినట్టే. కనుక భూదిగంతముల వరకు ఏం చేయాలా, భూదిగాంతముల వరకు కూడా సువార్త అనేది ప్రకటించబడాలి. వారు దేవుని నామం బట్టి ఏం పొందాలి, రక్షణ పొందాలి. ఇంకా చెప్తే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. అన్యజనులు అంటే ఎవరండి, దేవుని ఎరుగని జనులు, తెలియని వారు, సగం తెలిసి సగం తెలియని వారు, వీరందరూ ఎవరి లెక్కలోకి వస్తారు, అన్యజనులు. క్రీస్తుని ఎరిగిన వారందరికీ ఆయన మహిమను ఏం చేయాలి, ప్రచురం చేయాలి. ఆయన గొప్పతనాన్ని మనము చెప్పగలగాలి. అలాగే సమస్త జన్మలలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. ఆయన ఆశ్చర్యకాలు ప్రచురిస్తే వింటారా జనాలు? అంటే అర్థం ఏంటి అంటే మీరు కూడా ఆయనలాగా మారండి అని అర్థం అన్నమాట. ఎవరిలా మారాలి, యేసు ప్రభు లాగా మారాలి. ఆయన నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి అన్నారు. అయితే దేవుడు అంత్య దినములలో ఏం కుమ్మరిస్తా అన్నాడు, ఆత్మను కుమ్మరించినప్పుడు ఆ అద్భుత శక్తి మళ్ళీ మనుషులకు కలిగినప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, చచ్చిపోయిన వాళ్ళు కూడా లెగుస్తారు, అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కనుక ఇంకా మనకి కిందకు వస్తే యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. ఎంతండి, అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. సమస్త దేవతల కంటే ఎవరు పూజనీయుడంట అంటే ఇక్కడ ఏం ఒప్పుకుంటున్నట్టు కీర్తనాకారుడు, దేవతలు ఉన్నాయని ఒప్పుకున్నాడా లేదా, దేవతలు ఉన్నారా లేదా? సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు అంటే అర్థం ఏంటంటే సమస్త దేవతలు ఆల్రెడీ ఏం పూజింపబడుతున్నారని అర్థము. పూజింపబడుతున్నారు కనుక వారికంటే ఎక్కువ పూజనీయుడు ఎవరు, మన దేవుడు. జనముల దేవతలందరూ మళ్ళీ ఈయన అన్నారు ఇక్కడ వట్టి విగ్రహములే అన్న మాట చాలా మందికి ఏమవుతుందండి, భేదాన్ని పుట్టిస్తూ ఉంది. కానీ ఇక్కడ దేవుడు రాయించాడు కనుక ఏం చేయాలా, వినాలా, చదవాలా, తెలుసుకోవాలి. నిజానికి ఇక్కడ అందరికంటే పూజనీయుడు ఎవరంటే దేవుడు, అసలైనటువంటి దేవుడు, అందరికీ దేవుడు, అన్ని లోకాల్లో దేవుడు. కనుక యేసు ప్రభువు వారి నామము అన్ని నామముల కంటే పై నామము ఆయనకు అనుగ్రహింపబడి ఉన్నది. కనుక ఈ నామమునే కానీ మరి ఏ నామములు ఏం లేదు, రక్షణ లేదు. లోకంలో ఎంతో మంది ఉండొచ్చు కానీ యేసు క్రీస్తు లాంటి వారు ఎవరు కూడా లేరు. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చింది మనుషుల కోసం, మిగతా వాళ్ళు వచ్చింది వాళ్ళ పనుల కొరకు వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఏం చేశారు, వెళ్ళిపోయారు. అందరూ భౌతిక ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వారైతే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలియపరిచి ఆధ్యాత్మికమైన లోకానికి నడిపించడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గర ఎవరు కూడా మరి ప్రవేశించలేరు, రాలేరు అని ప్రభువు చెప్పారు. కనుక మోక్షానికి వెళ్ళాలి అంటే మోక్ష విధాత ఒక్కడే, ఆయన్ని యేసు క్రీస్తు నామధారిగా ఈ లోకానికి మనుషులందరి కొరకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు. ఈ దేవుని నమ్మటం వలన మనుషుల యొక్క పాపములన్నీ కూడా క్షమించబడి పవిత్రుడై మరి నిత్య జీవమునకు వారసుడు అవుతారు. ఎవరు నమ్మితే, యేసయ్యను నమ్మితే. ఎక్కడ కూడా మమ్మల్ని నమ్మితే మీకు మోక్షానికి వెళ్తారని రాయలేదు, కానీ యేసయ్యను నమ్మితే మోక్షానికి వెళ్తారని మాత్రం రాయబడి ఉంది. యేసు ద్వారానే పాప క్షమాపణ, యేసు ద్వారానే పాప విమోచన, యేసయ్య ద్వారానే పవిత్రముగా మనము
మారగలుగుతాం. అట్టి సువార్తను లోకమంతటికి కూడా ఏం చేయాలి? అందించాలి. ఈయన ద్వారా తప్ప, ప్రభు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా ఏ రక్షణ కూడా లేదు అన్న సంగతి గమనించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరొక వివేకకరమైనటువంటి మాటగా ఉంటుంది, కానీ ఒకసారి గ్రహించాలి. మన భారతదేశంలో కొలుస్తున్నటువంటి దేవతలు ఇతర దేశాల్లో లేరు. ఉన్నారండి? ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో మన భారతీయులందరూ కూడా తెల్లవారు లెగిస్తే డబ్బులు కావాలి అనుకోండి, ఏ దేవతను పూజ చేస్తారు? లక్ష్మీదేవిని పూజ చేస్తారు. అమెరికా వాళ్ళు ఏ దేవతను పూజిస్తున్నారు? డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? అమెరికా, యూరోప్ దేశాలు, అరబ్ కంట్రీస్లో సంపన్న దేశాలుగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అరబ్ స్టేట్ గారి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, కానీ మన దేశంలో మాత్రం అంత డబ్బు ఉండదు. మనకి అప్పులు ఎక్కువ, కానీ ఏదో చెప్పండి రాబడి తక్కువ. అక్కడ మరి ఇక్కడ ఇంత పెద్ద దేవతను, ఇంత గొప్ప దేవతను పూజ చేస్తున్నటువంటి వారికి సంపన్న దేశంగా మన దేశమే మారాలి కదా, ఎందుకు మారట్లేదు? ఈ ప్రశ్న మన హైందవ సోదరులకి నేను అడుగుతున్నా. ఎవరైనా సమాధానం చెప్పగలిగితే మంచిదే. ఎందుకు మరి దేవత కరుణించడం లేదు? పక్క దేశాల వాళ్ళకి ఎందుకు కరుణిస్తామన్నారు అన్న సంగతి ఏం చేయాలా? ఆలోచించవలసిన మాట. రెండవది, మన దేశంలో చదువుల తల్లిని ఏం చేస్తారు? పూజ చేస్తారు. మన దేశంలో జ్ఞానం లేరని నేను అన్నాను. పండితులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కాలంలో మరి ఆ దేవత యొక్క కటాక్షము మనుషుల మీద లేదా? ఇంకా ఎందుకు చాలామంది నిరక్షరాస్యులుగా ఉంటున్నారు, చదువుకోకుండా సోమరపోతులుగా తిరుగుతున్నారు, లోకంలో అజ్ఞానులుగా ఉంటున్నారు అనేది మనం ఏం చేయాలా? మరి వాళ్ళందరి కొరకు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జ్ఞానం కోసం ఆ దేవతను వేడుకోవట్లేదా, లేకపోతే పూజించడం లేదా అనేది మనం ఏం చేయాలా? ఆలోచించాలి. మరి ఇతర దేశాల్లో ఎడ్యుకేషన్లో 100% ఉంటున్నారు. ఏమంటే యూరోప్ దేశాలు కానీ అరబ్ కంట్రీస్ వదిలేయండి, వాళ్ళ చదువులు తక్కువ, కానీ యూరోపియన్ దేశాలు మాత్రం ఏం చెప్పండి? ఎడ్యుకేటెడ్, 100% ఎడ్యుకేటెడ్. రష్యాకి వెళ్ళినా, యూరోప్కి వెళ్ళినా, కెనడా వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా వెళ్ళినా, ఆ దేశాల్లో కూడా కొంత ఏమైంది? నాగరికత పెరిగింది, ఎడ్యుకేషన్ కూడా పెరిగింది. మరి అక్కడే ఆ దేవత లేకపోతే ఆ దేవుడు ఎందుకు అక్కడే కరుణిస్తున్నాడు, ఇక్కడ ఎందుకు కరుణించలేదు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటి చెప్పాలి మీరు. నాకు దేవతల పేరు పెద్దగా గుర్తులేదు. మూడో దేవత ఉన్నారు. ఓకే, మన దేశంలో నీరు గురించి ఆలోచిద్దాం. గంగా నది, ఓకే, గంగాదేవి అని అంటారు. నీళ్ళు ఇతర దేశాల్లో నదులు, ఏరులు పరిశుద్ధంగా నీళ్లు చాలా ఏమన్నాయి చెప్పండి? శుద్ధ జలాలు ఉంటున్నాయి. మన దేశంలోనే ఎక్కువగా ఏమవుతుంది? చెత్త పెరిగిపోయి కాలుష్యంలో స్థానాన్ని పెంచుకుంటుంది, కానీ ఏం కావట్లేదు, తగ్గటం లేదు. ఎందుకు? ఇక్కడ దేవతను ఎందుకు కలుషితం చేస్తున్నారు? వాళ్ళేమో వాళ్ళ దేవతను ఏం చేస్తున్నారు? గంగాదేవి అన్ని దగ్గర శుభ్రం ఉంటున్నారు. ఎక్కడ? ఆల్ ఓవర్ వరల్డ్లో. కానీ ఎక్కడ లేదు? ఇండియాలో లేదు. ఇప్పుడు అలా ఎందుకు చేస్తున్నారు? దేవతను గౌరవించి మనం శుభ్రం చేసుకోవాలి తప్ప ఏం చేయకూడదు? కలుషితము చేసుకోకూడదు. ఈ విషయం కూడా ఏం చేయాలా? ఆలోచించాలి. ఏమో నీతో చెప్పిన దాంట్లో తప్పేముందా? లేదు. మనము పరీక్షించుకోవాలి, పునరాలోచన చేయాలి. ఒకవేళ యేసుప్రభు వారి గురించి మరి ఈ చూసేవారు కూడా ఏమైనా అడగాలనుకుంటే ఏం చేయొచ్చు? కామెంట్ రూపంలో నాకు తెలియపరచవచ్చు. కనుక నేను కోరుకున్నది ఏంటంటే, నా దేశంలో ఎంత పుణ్యమైనటువంటి దేవతలు ఉన్నప్పుడు వారి కటాక్షము భారతీయులు ఎందుకు పొందుకోలేకపోతున్నారు అన్న ఆవేదన అనేది ఉంది. కనుకని ఈరోజు ఈ ప్రశ్న అనేది వేయడం జరుగుతుంది. మన దేశము అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి, ఆశీర్వదించబడినటువంటి దేశంగా మారాలి.
అని క్రైస్తవులు అందరి కోసం ఎప్పుడు కూడా ఏం చేస్తాం అండి? ప్రార్థన చేస్తాం. వి ప్రే ఫర్ ఇండియా, భారతదేశం కోసం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు గుళ్ళకి వెళ్ళి గోపురాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబం పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ గోత్రం పేర్ల మీద ఏం చేస్తారు? అర్చన చేసుకుంటారు. కానీ మేము చర్చిలకు వచ్చి మోకరించి ఉపవాసాలు చేస్తూ మా దేశ ప్రజల కొరకు, అందరూ అభివృద్ధి కొరకు, అన్ని మరి కర్మాగారాల అభివృద్ధి కొరకు మరి దేవదాస్ అయ్య గారు రాసినటువంటి మరి సర్వాంశ ప్రార్థన, లాస్ట్ ముగింపు ప్రార్థన మనం చేయట్లేదు. చేస్తూ ఒక పావు గంట కదా, అరగంట టైం పడుతుంది. యువతలు మీ అందరి గురించి ప్రార్థన చేసి అది ప్రార్థన చేశాను అనుకోండి, 25 నిమిషాలు దేనికి వెళ్ళిపోద్దని ఆ ప్రార్థన చేయడం మానేసి మీ అందరి కోసం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. వాస్తవానికి అయితే ఆ ప్రార్థన చెయ్యాలి. చేస్తే అన్ని వృత్తులను, అన్ని వ్యాపారాలను, అన్ని జనులను, నీటి మీదను, నిర్జన ప్రదేశంలోనూ, గాలిలోనూ ప్రయాణం చేయ వారి గురించి ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ఈ మధ్యకాలంలో చూసిన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి క్రైస్తవుల ప్రార్థన తగ్గినట్టు ఉందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు? ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎందుకులే మనం ఊరందరి కోసం ప్రార్థన చేసి మనకే కిట్లు కాస్తా ఉన్నాం, ఎవరి కోసం మనం ప్రార్థన చేయాల్సిన లేదు, మన కోసం మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నారేమో. యేసుప్రభువు అంటారు, లోకము కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, మీ వారైన వారు నన్ను అంగీకరించుదురు కనుక వారి కొరకే నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. లోకం కోసం ప్రార్థన చేయాలా లేదా అంటే బైబిల్ ఇంకో వచనం కూడా రాస్తుంది. రాజుల కొరకు, గొప్పవారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయమనే చెప్పాడు దేవుడు. కనుక మరి మోడీ గారు మనకి మిత్రువైనా, మోడీ గారు మనకు శత్రువైనా, మోడీ గారి కోసం, ఆరోగ్యం కోసం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. ఆయన చల్లగా ఆయన ఏం చేయాలా? ఉన్నంత కాలము హాయిగా, సంపూర్ణంగా, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మా నాయకుడిగా ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మన ముఖ్యమంత్రులు మనం నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మన మంత్రుల గురించి ప్రార్థన చేయాలా. మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మనం ద్వేషించినా దూషించినా వాళ్ళ కోసం ఏం చేయాలా? మన ప్రేమతో వారి కోసం ఏం చేయాలి? వాళ్ళ బాగోగు కోసం, వాళ్ళ మంచి కోసం ప్రార్థన చేయాలి. ఇదే దేవుడు మాకు నేర్పించినటువంటి ప్రేమ. ఎవరిని ద్వేషించిన దేవుడు చెప్పు. ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయంలో దేవుని అడిగి తెలుసుకున్న వాళ్ళను. కనుక మరి బైబిల్లో రాయబడిన మాటను బట్టియే ఈరోజు ఈ యొక్క వచనం అనేది మనము చదువుకుంటా ఉన్నాం. బైబిల్లో ఈ మాట రాయకపోతే నేను ఈరోజు దేవతలు అనే పేరు మాత్రము ఎత్తేవాడిని కాదు. ఎందుకంటే సమస్త దేవతల కంటేను అని రాసింది. సమస్త దేవతల కంటే అంటే సమస్త దేవతలు ప్లూరల్ సింగులర్ ఉందా? ఒక దేవత కాదండి, చాలా మంది దేవతలు ఉన్నారు. భూమాత ఉన్నారు. ఇప్పుడు భూమి అందరికీ ఉంది కదండి, భూమాత ఒకటే కదా. అమెరికా వెళ్ళినా అదే భూమి, ఇండోనేషియా వెళ్ళినా అదే భూమి, మలేషియా వెళ్ళినా అదే భూమి, కలకత్తా వెళ్ళినా అదే భూమి, ఢిల్లీ వెళ్ళినా అదే భూమి. భూమికి ఎక్కడ మార్పు అనేది రాదు. మనమేమో భూమికి పూజ చేసి ఏం చేస్తారు? దండం పెట్టుకొని పొలాల్లో పనిగట్టు చేయడం, లేకపోతే ఎరువులు వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఫారిన్ కంట్రీస్లో ఎవరు మొక్కుతున్నారు అంటే భూమాతను మొక్కరాలు. క్రైస్తవులందరూ ఎవరు మొక్కుతారు? జీసస్ క్రైస్ట్ నామంలో ప్రేయర్ చేస్తే వారి పంటలు ఏమవుతున్నాయండి? సమృద్ధిగా పండుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా విపత్తులు వస్తున్నాయి. ఇప్పుడు పంట నష్టం అవుతుంది. అయినా సరే వాళ్ళు రెట్టింపు ఏం చేస్తారు? తెలివి కలిగి స్టోరేజ్లో ఉంచుకుంటారు అన్నీ కూడా, పదార్థాలన్నీ కూడా. మరి అక్కడ అన్ని కంపారిజన్ విత్ అవర్ కంట్రీ, మన దేశంతో వాళ్ళు కంపేర్ చేసుకుంటే మరి మన వాళ్ళే అంటున్నాం ఏమని? పొరుగు దేశాలు బాగున్నాయి, మన దేశం ఏడుతుంది అని. అవునా కదా? వాస్తవం ఏంటంటే అక్కడ ఎవరి బ్రతుకు వాళ్ళది అనుకుంటారు, కానీ ఒకరికొరకు ఒకరు ఏం చేస్తారు? పట్టించుకునే యూనిటీ అనేది ఉంది. ఇక్కడ అన్ని విభేదాలే, ఏకత్వం లేదు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇక్కడ ఏకత్వం లేని భిన్నత్వం ఎక్కువైపోయింది. ఏకత్వం లేని భిన్నత్వం ఎక్కువైంది. కనుక అలా ఉండకూడదు అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనుషులందరికీ సూర్యుడు ఒక్కడే, మనుషులందరికీ భూమి ఒకటే, మనుషులందరికీ వీచే గాలి ఒకటే, మనుషులందరూ త్రాగే జలము ఒకటే, మనుషులందరూ చూసే సముద్రం కూడా
ఒకటే. అన్నీ ఒకటే అయినప్పుడు దేవుడు కూడా ఎంతమంది అండి? ఒకడే. ఆ ఒక్కడే సర్వ సృష్టిని కలిగి చేశాడని బైబిల్లో ఏమైంది? తేటగా చెప్పబడింది. అలాగే ఖురాన్లో కూడా తేటగా చెప్పబడింది. అలాగే వారి గ్రంథాల్లో కూడా తేటగా చెప్పబడింది. కనుక దేవుడు ఒకడే. కనుక ఆ దేవుడు పంపించగా వచ్చినటువంటి సుపుత్రుడే, అద్వితీయమైనటువంటి సత్యదేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన గూర్చినటువంటి సువార్త లోకమంతటా ప్రకటింపబడి లోకమంతా కూడా క్రీస్తు నామములో ఏం చేయాలా? విశ్వసించాలని బైబిల్ చెప్తుంది. ఏం చెప్పట్లా? ప్రతివాని మోకాలు యేసు నామములో వంగును, ప్రతివాని నాలుక యేసు నామాన్ని ఆయనే రక్షకుడని ఒప్పుకుంటారు. ఒప్పుకోలా లేదా? అలా చేయడం కోసం కదా ఈ సువార్త. లేకపోతే మాకేం పని బైబిల్ పెట్టుకొని చీవాట్లు తినాల్సిన అవసరం ఏంటి? లేకపోతే చెప్పు దెబ్బలు తినాల్సిన అవసరం ఏంటి? కొట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? నరికించుకోవాల్సిన అవసరం ఎందుకు? లేకపోతే ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నలాగా అమ్మ బాబు ఎన్నండి బతుకులాడాల్సిన అవసరం మాకు ఎందుకు? ఎవరు చెప్పారని అంటున్నాం? ఎవరు చెప్పాడని చేస్తున్నాం? ఆ పైన ఉన్న పరమాత్ముడు భూమి మీద ఉన్న యేసు ప్రభువుకి పంపించి ఆయన ద్వారా ఈ బలియాగం చేశారు. కనుక ఈయన నిజమైనటువంటి దేవుడు రక్షకుడు అని చెప్పడానికి మేము వస్తుంటే మరి అదేదో పరాయి మతం అని, పరాయి దేశం అని, పరాయి దేవుడు అని ఏం చేస్తా ఉన్నారు? కొంతమంది అవివేకంతో తరిమేస్తూ ఉన్నారు. అవివేకంతో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమంటే క్రైస్తవుడు ఎప్పుడు అపకారం కాదని ఉపకారమే చేస్తారు. మన దేశానికి వ్యాక్సిన్ అందించిన దేశం ఇజ్రాయెల్ దేశం. యేసు ప్రభువు పుట్టిన దేశం నుంచే మొట్టమొదటి వ్యాక్సిన్ అనేది పుట్టింది. మాస్క్ ఫ్రీ కంట్రీగా ఆ దేశమే వర్తిల్లింది. మరి ఆ దేశం బట్టే కదా మనకు ఆక్సిజన్ మీటర్లు ఎవరు పంపించారంటే ఇజ్రాయెల్ దేశంలో స్పెషల్గా మరి పంపించి కార్గో ఫ్లైట్స్లో మరి మన అందరికీ కూడా కొంత ప్రాణం పోసిన వాళ్ళై ఉన్నారు. ఎవరండి? ఇజ్రాయెల్ దేశం. ఏంటి అప్పుడు గుర్తురాడా దేవుడు? అప్పుడు యేసు ప్రభువు గుర్తురాడా? అలాంటి దేశం వాడు దేవుడు ఉంచాడు కనుక ప్రపంచంలో ఏ విపత్తు వచ్చినా ఆదుకోవడానికి ఇజ్రాయెల్ దేశం ఒకటి ఉంది అని, ఆ దేశానికి దేవుడు జ్ఞానం ఎక్కువ ఇచ్చాడని మరి పదే పదే టీవీ ఛానల్స్లో చూస్తున్నాం కదా. మరి ఆ దేశానికి ఇంత ఘనత ఎందుకు? పట్టుమని ఎక్కువ మంది ఉంటారండి, 1 కోటి మంది ఎంతమంది ఉంటారు అంతే. 95 లక్షల మంది జనాభా ప్రపంచంలో ఏ దేశానికి తల దించదు, తలగ్గదు. మరి ఇలాంటి చిన్న దేశము పెద్ద దేశాలతో మిత్రత్వం కలిగినటువంటి దేశం అంటే చిన్న విషయం చెప్పండి. కనుక చిన్నోడు కాదండి, ఇజ్రాయెల్ దేశంలో పుట్టినాడు చిన్నవాడు కాదు, ప్రపంచాన్ని ఏలేటువంటి రారాజు. ఈజ్ ద కింగ్ ఆఫ్ ది కింగ్స్, లార్డ్ ఆఫ్ ది లార్డ్స్. సో అలాంటి చక్రవర్తులకే చక్రవర్తి ఆయన. అలాంటి గొప్ప దేవుడు, ప్రపంచాన్ని ఏలే దేవుడు ఈరోజు మీ దగ్గర తగ్గించుకొని గొర్రె స్వభావం ధరిస్తే హేళన చేసేవారు చాలామంది ఉండకపోలేదు. ఎందుకంటే ఆయన కూర్చున్నటువంటి గొప్పతనం ఎవరికి కూడా తెలియదు. ఆయన కూర్చున్నట్టు ఆత్మీయ అర్థం తెలియదు, ఆయన మాటలకు అర్థం తెలియదు, ఆయన బైబిల్ గ్రంథానికి అర్థాలు తెలియదు, ఆయన మనస్సులకు అర్థం తెలియదు, ఆయన ఆత్మకు అర్థము తెలియదు. అది ఆత్మ వివేచనతో ఆలోచిస్తేనే అర్థమవుతుంది. కానీ మట్టి కొరకు ఆలోచిస్తే మట్టి బుర్రకి తట్టేవన్నీ కూడా చావు తెలివితేటలు తప్ప బతికిన తెలివితేటలు వస్తాయండి. ఈరోజు బైబిల్ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వారందరూ కూడా ఏ తెలివితేటలు? చావు తెలివితేటలు అన్నమాట. అది తెలివితేటలు మంచి తెలివితేటలు కాదు. కనుక నిజమైనటువంటి తెలివితేటలు ఎక్కడ వస్తాయంటే పవిత్రమైన మనస్సాక్షితో బైబిల్ని బాగా చదివి అర్థం చేసుకుంటే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏంటో అర్థమవుతుంది. దేవుడు ప్రేమించమని చెప్పాడు, ఎక్కడ ద్వేషించమని చెప్పాలి. నీ శత్రువుని ప్రేమించమని చెప్పినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా చెప్పండి? ప్రపంచంలో ఉన్నాడా? రికార్డ్ ఛాలెంజింగ్. ఏ గ్రంథంలోనైనా నీ శత్రువుని క్షమించమని రాసి ఉందా? ఒక్క బైబిల్లో మాత్రమే కనిపిస్తుంది అది. నీ శత్రువుని ప్రేమించము, నిన్ను హింసించు వారి కొరకు ఏం చెయ్యు? ప్రార్థన చేయంటే ఆడి కాలు పడుకోను, ఆడి చెయ్యి పడుకోను, ఆడి కళ్ళు మోసుకొని కాదండి. చాలామంది తప్పు అనుకుంటారు. వాడి క్షేమము కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు.
నిన్ను హింసిస్తే ఆ పక్కన కోసం ఏం చేయాలి నువ్వు? ఆ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. బాబా దేవా, ఆ రాధా మనోహర్ దాస్ గారి నుంచి మా మనసు దయచేయి, క్షేమంగా ఇంకో 100 ఏళ్ళు ఇలాగే మరి దూషిస్తూ ఉన్నా సరే ఆయన ఏం చెయ్యు, క్షమిస్తానే ఉండని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కరుణాసాగర్ చూడున్న వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని ఏం చేయండి? ప్రభు రక్షించండి, ప్రేమించండి, దీవించండి, క్షమించండి. పాపం మీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేయాలి. అదే ప్రభు నేర్పించిన ప్రార్థన. నిజంగా వాళ్ళు ఏం వాగుతున్నారో వాళ్ళకి తెలియదు. తెలుసుంటే మనం ఎందుకు చెప్తారు అని కూడా. అవునా కదా? ఏదో స్వలాభం కోసం నా డబ్బులు సంపాదించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. చేయనివ్వండి, మంచిదే. కానీ కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అల్టిమేట్గా మనం ఈరోజు ఒకటి క్రొత్త కీర్తన పాడాలి అంటే క్రొత్త కీర్తనలు ఏం చేయాలా? దేవుని స్తుతించే కీర్తన మనం కట్టాలి, రాయాలి. అలాగే రక్షణ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. అన్యజనుల్లో ఆయన మహిమను ఏం చేయాలి? ప్రచురించాలి. అలాగే సమస్త జన్మలలో ఆయన ఆశ్చర్యకార్యములను ఏం చేయండి? ప్రచురించుడి. అంటే మనం నమ్మటం వలన మన ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇతరుల జీవితంలో చేస్తే వాటిని సాక్షిరూపం ఏం చేయాలి? ఇతరులకి తెలియపరచాలి. గనుక యెహోవా మహాత్మ్యం గలవాడు, అధిక స్తోత్రం నందుదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనుల దేవతలందరూ వట్టి విగ్రహములే అని చెప్పబడింది. కనుక ప్రియమైన పిల్లరా, ఈ లోకంలో నిగ్రహం లేనివాడు ప్రతి ఒక్కరు విగ్రహమే. నిగ్రహం లేనివాడు ప్రతి ఒక్కడు విగ్రహంతో సమానం. ఎందుకంటే నిగ్రహం అనేది మనిషి తనను తాను కంట్రోల్ చేస్తున్నటువంటి పవర్. విగ్రహం అనేది అది చేయదు కనుక ఏం చేస్తాం? మనం నిగ్రహించుకోకపోతే ఏమంటారు? చాలామంది ఏమంటారంటే, లేదా చెప్పింది ఏం చేయవో, మట్టి బొమ్మలాగా అలా నిలబడతావు అని తిట్లు ఉన్నాయి లేదా? అందరూ పని చేస్తూ ఉంటాడు, వాడు మాత్రం ఏం చేస్తుంటాడు? నిలబడలా చూస్తూ ఉంటే ఆయన ఏమని తిడతారు వాళ్ళు? మట్టి బొమ్మలాగా అలా నిలబడి చూస్తున్నారు నువ్వు అని అంటారు. ఇంకోటి ఏమంటారు? దిష్టి బొమ్మ అంటారు. ఏమంటారు చెప్పండి? దిష్టి బొమ్మ. పొలాల్లో నిలబడి పని చేయకుండా చూస్తున్నాడు, ఏమంటారు చెప్పండి? దిష్టి బొమ్మ అంటారు. కనుక ప్రియమైన కదా, అలాగే నా ప్రతి మనుష్యుడు కూడా ఏం చేయాలా? ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన రక్షకుడు, జీవం కలిగినటువంటి గొప్ప దేవుడిని మనం ఏం చేస్తున్నామండి? పూజిస్తున్నాం. కనుక దేవుడు జీవం కలిగిన వాడు. నిర్జీవమైన వస్తువులో దేవుడు ఉండడు. ఏంటి, సెల్ ఫోన్లో దేవుడు ఉంటాడా? బైబిల్లో అంటే పుస్తకంలో దేవుడు ఉంటాడా? అక్షరాల్లో మన దేవుడి గురించి తెలుసుకోవడానికి. వస్తువు మనకి తెలియపరుస్తుంది, కానీ వస్తువు దేవుడు కాదు. ఒక చెట్టు దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం మనకి తెలియజేస్తుంది. పగటికి పగలు ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. మృగమును విచారించు, అది నీకు బోధించును అన్నారు. మృగాలు కూడా ఏం చేస్తాయంటే, సృష్టిలో ప్రతి జీవి మనకి బోధించేది, మనకి చెప్పేది, మనకి నేర్పించేది. ఒక చెట్టును చూసి మనిషి పెరిగాడు, అదే చెట్టు చివరికి తన కాటికి చితిమంట కూడా చెక్కయ్యి ఆ మనిషిని ఏం చేస్తుంది? సాగనంపుతుంది. చెట్టు చెక్క అవతల హిందువులకి, యువతల క్రైస్తవులకి, అవతల ముస్లిమ్స్కి ఆ చెక్క మొక్కలోనే, ఆ చెక్క పెట్టిలోనే ఏం చేయాలా? తీసుకుని వెళ్ళాలి. ఆ చెక్క కట్టినటువంటి దాని మీద పెట్టి వాళ్ళని దహనము చేయాలి. దేనికైనా చెక్క అనేది అవసరం. వృక్షం ఎందుకురా అంటే, ఒకటి నీకు నీడవడానికి, 2 నీకు ఫలాలు ఇవ్వడానికి, 3 నీకు ఆకులు ఇవ్వడానికి, 4 నీ జీవితంలో చచ్చిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి కాల్చడానికి, నిన్ను తీసుకెళ్ళి పోడ్చడానికి ఆ చెట్టు ఉపయోగపడుతుంది. చెట్టు ఏం చేస్తుంది? నీకు జీవిత పాఠాన్ని బోధిస్తుంది. కనుక అలాగున చెట్టు యొక్క కథ అది. చెట్టు నీళ్ళే పోస్తాం, కానీ ఏమిస్తుంది? పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, నీడనిస్తుంది, గాలిని ఇస్తుంది, ఆక్సిజన్ కూడా ఇస్తుంది. చెట్టు మేలు చేస్తుంది. కనుక ఆ చెట్టు ఎవరి గురించి చెప్తుంది? నాయన, నువ్వు నాకు దండం పెట్టాల్సింది, నన్ను పుట్టించినోడు ఉన్నాడు, ఆయన్ని పైన సృష్టికర్త అనేటువంటి దేవుడు, ఆయనకు నువ్వేం చేయు? పూజించు, ఆయనకి సాగిలా
పడు, ఆయనకి నీవు నమస్కారము చెయ్యు, ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడు, బలపరుస్తాడు అని చెప్పి ఏం చేస్తుంది, బోధ చేస్తుంది. ఇంకపోతే రాయి మనకి ఏం చేస్తుందంటే గట్టితనాన్ని బోధిస్తుంది. రాయి ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుందా, స్పాంజ్ లాగా గట్టిగా ఉంటుంది. రాయి చెప్పే బోధ ఏంటో తెలుసా, నేను ఎలా అయితే గట్టిగా ఉన్నానో ఆ గట్టి అయిన రాయి నన్ను నువ్వు ఏం చేయి, ఇల్లు కట్టుకోవడానికి పునాది రాయిగా నన్ను మలుచుకో. రాయి చెప్తుంది, ఈ రాతి లాంటి నీ జీవితాన్ని ఒక రూపం కలిగినటువంటి శిల్పంగా మార్చుకో. ఒక రాయి చెప్తుంది, నేను మొద్దుబారిపోయినటువంటి శిలాబండగా ఉన్నటువంటి నన్ను నీకు ఎలా కావాలంటే అలా ఏం చేయు, నన్ను మార్చుకో అని రాయి నీకు బోధిస్తుంది. ఒక రాతితో శిల్పం అవుతుంది, అదే రాయితో నువ్వు పునాది రాయి అవుతుంది. అదే రాయి నీ జీవితంలో ఏమవుతుందండి, నీకు బోధ చేస్తుంది. ఏమని, నీవు నాలాగే గట్టిగా ఉండు. ఏ విషయంలో, దేవుడి మీద నమ్మకం విషయంలో గట్టిగా ఉండు, దేవుడితో నడిచే విషయంలో గట్టిగా ఉండు, అలాగే దేవుడితో సహవాసంలో నువ్వు గట్టిగా ఉండు. మార్చుకునేటప్పుడు మాత్రం అదే బండకేసి ఏం పాడుతామండి, బట్టలు కుదురుతాం లేదా. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చాయి, అప్పుడు వాషింగ్ మిషన్ లేవు కనుక ఏం చేసేవారు, బండ మీద పెట్టి ఎలా పాముతా ఉంటే. చేపల పులుసు కూడా దేని మీద తీస్తారు, అదే రాయి మీద తీసి చేప పులుసు కూడా తీస్తాం. కనుక ప్రియమైన తెలుపుతుంది కదా, ఒక రాయి మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకని ఆ రాయి మొక్కాల్సిన అవసరం ఉందా మనకి, ఆ శిల్పానికి మొక్కాల్సిన అవసరం ఉందా. శిల్పం నీ హస్తంతో చేసింది. అసలు ఆయన హస్తంతో చేయబడినాడు ఎవరంటే నువ్వు. యు ఆర్ ద గ్రేట్ పర్సన్. నువ్వు గ్రేట్ అయ్యి ఉండి నీకు ఉపయోగపడేది నాకు కావాలని అదే నాకు సమస్తం అనుకోవడం అవివేకమా కాదా, అవివేకమా కాదా, వివేకమే. కనుక వివేకంతో ఆలోచిస్తే దేవుని యొక్క సత్యం అనేది బయలుపడుతుంది. కనుక చెట్టు దేవుడు కాదు, రాయి దేవుడు కాదు, మరి ఎవరు దేవుడు, నీలో ఉన్నవాడు దేవుడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఎవరున్నాడు, సాతానుడు ఉన్నాడు. వాడి కంటే గొప్ప ఎవరు, మనం. దేవదూతుల కంటే గొప్ప వాళ్ళం అంటే మనం, అవునా కదా. దేవదూతుల కంటే గొప్ప వాళ్ళం అయినప్పుడు దేవుడు అంతటి స్థానాన్ని కూడా సంపాదించుకునే అటువంటి అర్హత ఎవరికి ఉంది అంటే మనుషులు. జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తున్నంటే మన స్థాయి ఏంటి ఈ లోకంలో అంటే, నా స్థాయి ఆయన పక్కన కూర్చునే స్థాయి. కానీ నేను ఎదుగుతానా లేదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది, మన మీద ఆధారపడి ఉంది. మనం ఎదగాలి, వెళ్ళాలి, ఆయనతో కూర్చోవాలి అనుకుంటే అన్నీ చేయించుకుంటా పోవాలి. ఎందుకు ఏం చేయించాలని అనుకుంటారు చాలామంది. యేసయ్య చెప్పినటువంటి పదార్థాలు మన జీవితంలో జరిగితే చాలదే జయం. ఏంటంటే అవునా కదా, పదార్థం మనం నెరవేర్చగలగాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు దేవతలు సంగతి కుదిరండి, మనకు రోజు కొత్త దేవుళ్ళు ఉంటారన్నమాట. వాడి కడుపే వారికి దేవుడు అన్నారు. ఇదేం దేవుడు అంటండి, కడుపు దేవుడు అంటండి. తిండి ఉంటే చాలా, అంటే తిండి కోసం మనం ఎవరికైనా ఏం చేస్తామండి, నమస్కారం పెడతాం కదా, 2 మొక్కలు ఎక్స్ట్రా వేసిన అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నవ్వు చిరునవ్వు ఏమవుద్ది అలా వచ్చేస్తాం. అంటే మొక్క పడగానే ముంచుకొచ్చుద్ది ఏంటి, ప్రేమ, ఆప్యాయత, ఆనందం, సంతోషం. కనుక ఫుడ్ కన్నా గొప్పవాడు ఫుడ్ని ఇచ్చేవాడు. ఫుడ్ కన్నా గొప్పవాడు ఎవరు చెప్పండి, ఫుడ్ని ఇచ్చేవాడు. వడ్డించేవాడి కంటే ఆ విందు ఏర్పాటు చేసిన వాడు గొప్పవాడు. కనుక ఈ లోకంలో అన్నీ కూడా రైతన్న పండిస్తున్నాడు, కానీ ఆ వెనకాల ఉండి పండిస్తుంది ఎవరు, దేవుడు. ఆ శ్రీమంతుడైనటువంటి దేవుడు ఈ శ్రీమంతులను ఏం చేస్తున్నాడు, కరుణిస్తున్నాడు. కనుక మనం అందరం కూడా హాయిగా భోజనం చేస్తూ ఆనందంగా నీళ్ళు తాగుతూ చక్కగా నిద్రపోతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుడే కానీ మనకి కనికరించకపోతే కంటి మీద కునుకు కూడా రాదండి, చాలా బాధపడిపోతాం, ఇబ్బంది పడిపోతాం. కనుక నిజమైనటువంటి దేవుని కనుగోవాలని మరి ఈ ప్రార్థన
ఈ యొక్క మాట, ఈ విన్నపం అనేది మీకు తెలియపరచడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, విమర్శ కాదు, కానీ నిజాన్ని తెలుసుకోండి. ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవాలి. వాస్తవాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడండి? త్వరగా రానై ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా చాలా వరకు ఎవరికి సువార్త అనేది తెలియదు. వినని వారు కోట్లలో ఉన్నారండి. భారతదేశంలో 85 కోట్ల మంది ప్రజలకు ఇంకా యేసు అంటే ఏంటో కూడా కొన్ని గ్రామాల్లో తెలియదు. అసలు ఆయన ఫోటో కాదు, ఆయన సిలువు కూడా చూసినాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే అంతగా గ్రామాల్లోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అన్ని మత ప్రచారాలు అనేవి నిషేధింపబడ్డాయి కనుక అలాంటి ప్రాంతాలు ఎవరు చెప్తారండి? సువార్త సర్వ సృష్టికి వెళ్ళి చెప్పమన్నారు. చాలామంది మనం ఏమనుకుంటాం, యేసయ్య త్వరగా వచ్చి నువ్వు త్వరగా వచ్చి అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావంటే ముందు మనమే సిద్ధంగా లేము. క్రైస్తవుడు సిద్ధంగా ఉన్నాడంటే క్రైస్తవుడు సిద్ధంగా లేడు. అన్యులు సిద్ధం చేశాడంటే వాళ్ళని సిద్ధం చేయలేడు. ఆయన వచ్చేది ఎప్పుడు, మనం తీసుకెళ్ళేది ఎప్పుడు? మన కాలంలో వస్తాడు ఆయన? నమ్మకం ఎవరికి కూడా లేదు. కనుక వచ్చిన వాళ్ళందరూ దండుకునే పనిలో ఉన్నారు తప్ప ఆయన పని చేసేవాడు ఎవడు కూడా లేడు. ఎంతసేపు జనాలు పోగేసుకున్నామా, డబ్బులు పోగేసుకున్నామా, చర్చీలు కట్టామా, మందిరాలు కట్టామా, పెరిగిందా, గొప్పగా ఉన్నామా, పేరు సంపాదించామని చూసుకున్నారు తప్ప ఈ పేరు ఎందుకు పనికిరాని పేరు అనే సంగతి గ్రహించట్లా. ఏమంటే ఇక్కడ ఏమైనా గొప్ప పేరు వచ్చి బిరుదాంకితం అయిపోయి భారతరత్న కానీ లేకపోతే ఆస్కర్ అవార్డులు కానీ ఇస్తే ఏమైనా వచ్చుద్దండి? చెప్పండి. ఏమైనా ఆస్కర్ అవార్డు ఇస్తే ఆయుష్కాలం 10 సంవత్సరాలు పెరుగుతుందా? భారతరత్న ఇస్తే 100 ఏళ్ళు బతుకుతారా? బిరుదు పేరు కోసం, నేను 10 మంది హర్షించిన కొరకు. కానీ ఇక్కడ కాదు బిరుదులు సంపాదించేస్తున్నాం మనం. జీవ కిరీటం ఇస్తానంటున్నాడు ఎక్కడైనా. ఇక్కడేమో దయా కిరీటం ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం. అక్కడ ఏమి ఇస్తాడండి? జీవ కిరీటం ఇస్తారు, రత్న కిరీటాన్ని ఇస్తాడు. అలాగే అనేకమైనటువంటి కిరీటాలు దేవుడు మనకి ఇవ్వనై ఉన్నాడు. ఆ కిరీటాల కోసం ఎవరు ఆలోచించట్లా. అక్కడిచ్చే వస్త్రాల కోసం ఎవరు కూడా ఆలోచించట్లా. అక్కడిచ్చే ఆభరణాలు ఎవరు కూడా ఆలోచించట్లా. అక్కడిచ్చే మహిమ దేహాన్ని గురించి ఎవరు కూడా ఆలోచించట్లా. అక్కడ ఉన్న బంగారు వీధిలో మహిమ మేడల గురించి ఎవరు కూడా ఆలోచించట్లా. అక్కడ ఉన్న జీవవృక్ష ఫలములు, జీవ జలం గురించి ఎవరు కూడా ఆలోచించట్లా. అక్కడ ఉన్న కొత్త పేరు గురించి ఎవరు కూడా ఆలోచించారు. అక్కడ ఉన్న సింహాసనాల గురించి ఎవరు కూడా ఆలోచించారు. ఇక్కడ సింహాసనాల కోసం కొట్టేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి సీటు కోసం కొట్టేసుకుంటారు. ప్రధానమంత్రి సీటు కోసం ఏం చేస్తున్నారు? నాదని హోరాహోరీ పోటీదా. ఉండేదే 70-80 సంవత్సరాలు బుగ్గిపాలైపోయే జీవితం కోసం ఇంత ఆరాటం పోరాటం. అసలు అనంత జీవితంలో నీకు సీట్ అనేది అక్కడ ఇస్తానని దేవుడు అంటుంటే, అక్కడ ఒక రాజ్యం ఉందని బాబు దేవుడు చెప్తుంటే, ఈ రాజ్యం కోసం కొట్టేసుకుంటున్నారు జనాలు అందరూ. ఈ రాజ్యంలో ప్లేసుల కోసం కొట్టుకుంటాం, నీళ్ళ కోసం కొట్టుకుంటున్నాం, గాలి కోసం కొట్టుకుంటున్నారు. అన్ని ప్రాంతీయ విభేదాలతో కొట్టుకుంటా ఉన్నారు. అవసరం అండి? ఈ శరీరము నీది కాదు, ఈ బ్రతుకు మంది కాదు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. అవునా కదా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. బహుమానం అంటే ఏంటండి? గిఫ్ట్ ఆఫ్ గాడ్. గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ద పేరెంట్స్. పేరెంట్స్ గిఫ్ట్ ఇస్తే ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి కుప్పతోట్లు వేస్తున్నారు అందరూ. ఆయన తాగుబోతాడు అయిపోని, ఆయన జోదగాన్ని చేసేస్తున్నారు, ఆయన తిరుగుబోతుగా పెంచుతున్నారు, ఆయన వ్యసనాలు పాలు చేస్తున్నారు. ఆయన పాపిష్టి వాళ్ళగా దేవుడు వాళ్ళ దేవుడు కాదు కానీ మనుషులు వాళ్ళని ఏం చేస్తున్నారు? మార్చేస్తున్నారు. చివరికి వాళ్ళు అంతం వరకు వెళ్ళిపోయేసరికి ఏడుస్తారు అన్నమాట. ఏమని? ఏంటి నా పిల్లల పరిస్థితి ఇలా అయిపోయింది, నా పిల్లల బ్రతుకులు ఇలా అయిపోయాయి. దానికి కారణం ఎవరండి? కనుక తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఏం చేయండి? భక్తిగా పెంచండి. భక్తి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజు అవ్వద్దు. లోకంలో మీరు ఎంత విద్యా బుద్ధులు నేర్పించినా దేవుని భక్తి నేర్పించకపోతే ఆ విద్యా బుద్ధులు వాడిని ఎటువంటి రీతిగా కూడా గొప్పగా పనికిరావు. కనుక ముందు పిల్లలకు ఏం నేర్పించాలని? వినయ, విధేయత, విశ్వాసము, భక్తి, కుదురుగా దేవుని సందులో కూర్చునేటువంటి అలవాటు వాళ్ళకి నేర్పించగలిగే క్రమశిక్షణ అలా నేర్పిస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడా లేదా? వారి భవిష్యత్తుని ఎవరు చక్కదిద్దుతారు? దేవుడే చక్కదిద్దుతాడు. కనుక దేవుడు సన్నిధికి దేవుని బిడ్డలను సమర్పించాలా, దేవుని పని చేయమని సమర్పించాలి.
చర్చిలో మేము మా చిన్నప్పుడు అందరికంటే ముందు చర్చికి మేమే వెళ్ళేవాళ్ళం. చర్చిలో చైర్లు సర్దేది మేమే, అక్కడ వేసే చేపలు కూడా వేసేది మేమే, మైక్ సెట్ బిగించేది కూడా మా నాన్నగారు బిగించేవారు. ఆయన ఎంత పెద్ద ఆయన తెల్లారులు వేసిపోయి రెడీ అయిపోయి పైకి వెళ్తే ఆ గల్లా పెట్లు అన్ని పట్టుకుని వెళ్తే ఆ చెట్టుకి ఏం చేసేవారు, కడితే వైర్లు పెట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి బిగించేవారు. ఎవరు? మా నాన్నగారు. అలాంటి పని ఆ రోజు చేశాం కనుక ఈరోజు ఎలాంటి పని చేసేటట్టుగా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. కనుక దేవుని మందిరానికి పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? ముందుగా ఎందుకు పంపాలి? అక్కడ కొన్ని పని చేయి, సర్వీస్ చేయి. దేవుని సంఘంలో చర్చిలో ఏం చేయాలి? సర్వీస్ చేయి. కూర్చోవడం నేర్పించాలా, పనులు చేయడం నేర్పించాలా, వాళ్ళని ప్రోత్సాహం చేసేటట్టుగా నేర్పించాలా. ఎప్పుడైతే వారు దేవుని పని కోసం వారి జీవితంలో కొంచెం సమయం ఇస్తారో వాళ్ళ జీవితంలో ఎంతో రెట్టు దేవుడి పైకి తీసుకుని వెళ్తారు. మన మధ్యన ఇంజనీర్ గారు, ఈ చర్చిని రీమోడలింగ్ చేసినటువంటి ఇంజనీర్ గారు, ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన బీటెక్ చదువుకుంటున్న టైంలో, ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో వాళ్ళ తాలూకా దూర బంధువు దగ్గర ఆయన ఉంటున్నప్పుడు చర్చ్ ఉంది, పూరి పాక చర్చ్. ఏం చెప్పండి? పాక చర్చ్. పాక చర్చ్ అంటే ఎలా ఉంటుంది? గర్చ్ అంటే పేడ అలకాల. ఏం చేయాలి చెప్పండి? పేడ అల్లిక కలిగినటువంటి ఫ్లోర్. ఆయన ఆవు పేడని ఫ్రెష్గా తెచ్చి దాన్ని బాగా కలిపి నీళ్ళేసి దానికి పూర్తిగా కల్లాపు జల్లి ఆ పేడ అంతా ఏం చేసేవారు? నీట్గా అల్లి. ఏం చదువుతున్నాడు ఆయన? చదివింది బీటెక్. చేసిన పని ఏమో దేవుడి సంధిలో పేడాలకి పని. ఆ పని చేసిన ఆ చేతులు ఈరోజు దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు. 2-3 చర్చిలు కట్టేటువంటి రీతిగా దేవుడు దీవించాడు. దేవుని భక్తులకి సాయం చేసే రీతిగా దేవుడు ఆయన్ని దీవించాడు. అలాగే అందరికంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆయన్ని ఉంచాడు. ఆయన ప్రతిభ వలన, ఆయన జ్ఞానం వలన కాదు, దేవుని కృప వలన ఆయన పెద్దోడిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అంటే లోబడి దేవుడి కోసం చిన్న పని చేస్తే నిన్ను పెద్దోడిని చేస్తాడు. దావీదు గారు ఏం పని చేశారట? గొర్రెలు కాచుకుంటూ తంబురు సితారతో దేవుని స్తుతించాడు గనక ఎవరి నసల్లో పడ్డాడు? ఎవరి దృష్టిలో పడ్డాడు? మనం దేవుడు పని చేస్తే ఎవరి దృష్టిలో పడతాము? మన పిల్లలు ఎవరి దృష్టిలో పడతారు? ఇటు పిల్లడు రోజు దేవుడి కోసం వచ్చి ఏం చేస్తున్నాడు? చర్చి క్లీన్ చేస్తున్నాడు. మా జగదీష్ మీరు అందరూ తెలుసు కదా, నా స్నేహితుడు. ఆ ఫస్ట్లో తనకి ఏదైనా పని చేయాలంటే సిగ్గుగా ఉండేది. అంటే నీరు సీపులు పట్టుకోవడం ఏంటి అని అనిపించేది. ఎప్పుడు కొత్తలో స్టార్టింగ్లో అంటే తెలియదు కదా. అప్పుడు కొంత సమయం అయిన తర్వాత, నాకు జీవితం ముందుకు సాగిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, నేను చేస్తుంది ఏమని మనుషుల కోసం చేయట్లేదు, దేవుడి కోసం చేస్తున్నాను. చీపులు పట్టుకోవడం మొదలుపెట్టాడు, చైర్లు సదరం మొదలుపెట్టాడు, దులపడాలని. ఇక్కడ ఉన్నాడు అంటే ఈ ఊరిలో ఏం చేస్తాడు? అయ్యా చర్చి క్లీనింగ్ చేసేస్తాను. అది ఆశ. ఇప్పటికీ కూడా ఏం చెప్పండి? ఆశ, కోరిక ఏంటంటే, నేను దేవుడి పని ఎలాగైనా సువార్త ఎలాగో ప్రకటించట్లేదు, కనీసం ఈ పని అయినా చేసుకుంటే ఏం చేస్తాడు? ఆయన దేవుడు నన్ను కనికరిస్తాడు. ఇంకా ప్రేమ తెలుపుతారా? ఎవరైతే దేవుడికి లోబడి ఉంటాడో వాటిని ఏం చేస్తారు? దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఇస్తాడు. ఒకప్పుడు గ్యారేజ్లో బండ్లు వాష్ చేసుకున్నటువంటి టైం నుంచి ఈరోజు ఒక న్యూయార్క్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ అనే అమెరికన్ బ్యాంక్లో ఒక సీనియర్ ఎంప్లాయీగా దేవుడు ఏం చేశాడు? ఆ స్థాయిని ఇచ్చి ఒక 60,000 జీతం తెచ్చుకుంటున్నాడు నెలకంటే. ఎవరిచ్చిన స్థాయి అది? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చిన వ్యక్తి. పూర్తి ఇంగ్లీష్లో పర్ఫెక్టా? లేదు. కొన్ని చదువులో పర్ఫెక్టా? లేదు. కానీ దేవుడు తన చదువుని దీవించాడు, తన ఉద్యోగాన్ని దీవించాడు, తనకు వివాహాన్ని జరిగించాడు. ఆయన నమ్ముకున్న వారిని ఎవరు కూడా దేవుడు విడిచిపెట్టడు అనడానికి అదొక సాక్షిని దేవుడు నిలబెట్టాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి మనం కూడా సాక్షులుగా ఉండాలి. దేవుని గురించి ఏం చేయాలా? సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. కనుక మరి ఈరోజు 2 నిమిషాలు మీరు ఏం చేయాలా? సాక్ష్యం చెప్తే అది జస్ట్ ఒక రికార్డింగ్ ఫార్మాట్లో అది వెబ్సైట్లో ఏం చేయడం జరుగుతుంది? దాన్ని ఉంచడం జరుగుతుంది. మీ అందరికి మెసేజ్ వచ్చిందని పంపించాను,
చూసారా ఎవరైనా? మరి కొంతమందికి వెళ్తుంది, మిగతా నంబర్ యాడ్ లేదు అందులో. కనుక సాక్ష్యం ఏంటి అంటే మీ పేరు, మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు, మీరు దేవుని నమ్ముకున్న తర్వాత శారీరరీతిగా ఏ రీతిగా అభివృద్ధి చెందారు, అలాగే ఆత్మీయంగా ఎలా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. ఈ రెండు విషయాలు ఏం చేయాలా? మీ జీవితంలో ముఖ్యంగా దేవుడు చేసినటువంటి మేలు తలంచుకోవాలి. ముఖ్యంగా తలంచుకోవాల్సిన మేలు ఏంటి? ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, అలాగే ఆరోగ్యపరంగా దేవుడు ఎలాగ మిమ్మల్ని విపత్తు నుంచి, కష్టాల నుంచి కాపాడాడు మొట్టమొదటిది. రెండవది, ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా బలపరిచాడు, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, అలాగే వాక్య జీవితంలో ఏ విధంగా దేవుడు బలపరుస్తున్నాడు అనే విషయం ఈ సాక్ష్యంలో ఖచ్చితంగా ఉండాలి. కనుక ఈ వాక్యం అనంతరము మరి ప్రార్థన అంటే కానుకపాట అయిపోయిన తర్వాత 2 నిమిషాల సాక్ష్యం అనేది చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మేము దీవించి ఆశీర్వదించి ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరిచి బుదిగంత నివాసమైన మనము సాక్షులుగా దేవుడి కొరకు జీవించగల భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక.